ఇట్లా అప్లికేషన్ ఇన్స్టాల్ కాకపోయినా జస్ట్ క్లిక్ చేస్తే వైఫై మేనేజర్ ఈజ్ నాట్ ఇన్స్టాల్ యువర్ డివైస్ అని వస్తుంది. ఇట్లా ఇన్స్టాల్ కాకపోయినా ఇట్లా సూట్ కేస్ సింబల్ ఉన్నా లేదా ఇట్లా వెల్కమ్ స్క్రీన్ నుండి ఇట్లా అసిస్ట్ ఉన్నా లేదా ఆల్ యాప్స్ ఇలా ఉన్నా లేదా డార్క్ స్క్రీన్ ఉండి ఇలా సూట్ కేస్ సింబల్ ఇలా ఉంది లేదా డార్క్ స్క్రీన్ ఉన్న హాట్ రీసెట్ చేసేసేయండి. హాట్ రీసెట్ ఎలా చేయాలంటే జస్ట్ పవర్ బటన్ హోల్డ్ చేసుకోవాలి, పవర్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్ అయిన వెంటనే వాల్యూమ్ పవర్ బటన్ వాల్యూమ్ అప్. స్క్రీన్ ఆఫ్ అయింది కదా, జస్ట్ రెండు హోల్డ్ చేసి పట్టుకోండి. ఏది వచ్చినా ఎడ్స్ పెట్టకూడదు, అలాగే హోల్డ్లో పెట్టుకోవాలి. సామ్సంగ్ గ్యాలక్సీ అని వస్తుంది, ఒక ఫ్యూ సెకండ్స్ జస్ట్ ఇలా ఆప్షన్స్ వస్తాయి. రీబూట్ సిస్టమ్ అని వచ్చింది కదా, జస్ట్ వాల్యూమ్ డౌన్ అప్తో పైకి కిందికి వెళ్ళొచ్చు అన్నమాట. వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే కిందికి వెళ్తాం. ఇక్కడ పైనుంచి కిందికి 5th వన్ వైప్ డేటా అండ్ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. జస్ట్ దాని మీదకి వెళ్ళి పవర్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్యాన్సిల్ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని వస్తుంది. వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేయండి, పవర్ బటన్ ప్రెస్ చేయండి, అంతే. రీసెట్ అయిపోతుంది. రీసెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పవర్ బటన్ ప్రెస్ చేయండి, అయిపోయింది. ఇట్ టేక్స్ 1 minute to 1.5 minutes ఆన్ అయ్యేకి. ఒకవేళ ఆన్ అయింది అనుకోండి, లైక్ ఇలా వెల్కమ్ స్క్రీన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఎన్రోల్మెంట్ చేయాలి? జస్ట్ స్టార్ట్, అగ్రీ టు ఆల్ క్లిక్ చేసి ఇవన్నీ టిక్స్ పడతాయి. జస్ట్ అగ్రీ, ఇక్కడ ఏది ఉంటే అది నొక్కుంటూ పోవడమే. అంటే మోర్ అగ్రీ, జస్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేయడం, ఇక్కడ వైఫైస్ ఏదో వస్తే అది కనెక్ట్ చేయడం. జస్ట్ మీ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసి కనెక్ట్ వస్తుంది. జస్ట్ కనెక్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎన్రోల్మెంట్ అంటే జస్ట్ లైక్ మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు మామూలు స్టార్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ అదే మాట. జస్ట్ ఆడ అన్ని యాప్లు వస్తాయి, ఇక్కడ 3 యాప్లే వస్తాయి, అంతే తేడా. ఇక్కడ ఏది వస్తే అది క్లిక్ చేసుకుంటూ పోవడమే. కంటిన్యూ. నెక్స్ట్ ఇది కొద్దిగా టైం పడుతుంది, మినిట్ స్పీడ్ని బట్టి. జస్ట్ ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్ అని ఉంది కదా, ఇది ఫ్యూ మినిట్సే తీసుకుంటుంది. జస్ట్ వెయిట్ చేయాలి అంతే.
చూడండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట రిజిస్టరింగ్ డివైస్. ఈ స్వీట్ అని పడింది కదా, కొంచెంసేపు ఇక్కడ కింద నెక్స్ట్ అని వస్తుంది, జస్ట్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రి వస్తుంది, నెక్స్ట్ వెంటనే అగ్రి, జస్ట్ అంతే అండ్ అయిపోయింది. ఇక్కడ 100% అవుతుంది. నెట్ స్పీడ్గా ఉంటే స్లో బిరింగ్ అయిపోతుంది, లేదా స్లోగానే అవుతుంది. ఓకేనా. ఇక్కడ వైఫై మేనేజర్ ముందుగానే ఇన్స్టాల్ అయిపోయి ఉంది. బైజూస్ డిక్షనరీ రెండు లైక్ సూట్ కేస్ సింబల్లో ఉన్నట్టున్నాయి, రైట్. ఇవి ఇన్స్టాల్ కాలేదన్నమాట. జస్ట్ క్లిక్ చేసినా చూడండి, బైజూస్ యాప్ ఈజ్ నాట్ ఇన్స్టాల్ యువర్ డివైస్, కాంటాక్ట్ సపోర్ట్ అంటే వెంటనే ఏమి టెక్టర్ వాళ్ళు కాల్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ నెట్ కనెక్షన్లో ఉంటే చాలు. చూడండి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా పైన, బ్లూ కలర్గా ఉందంటే నెట్ కనెక్షన్లోనే ఉన్నట్టు, లేదా వైఫై మేనేజ్ ఓపెన్ చేయండి, కనెక్టెడ్. సో డోంట్ వరీ, బ్యాక్ వచ్చేయండి. ఓ ఫ్యూ మినిట్స్ తర్వాత 10 to 15 minutes మన నెట్ స్పీడ్ని బట్టి బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అయితే, ఎప్పుడైతే డౌన్లోడ్ అయితే పెట్టి సింబల్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. వెళ్ళిపోయి మనకి నార్మల్గా ఎలా వచ్చేస్తుందంటే జస్ట్ విల్ షో యూ, ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ వైట్ అంటే నెట్ కనెక్షన్ లేదు. జస్ట్ గుడ్డి కూడా చెప్తున్నా. కొంచెంసేపు అయినాక జస్ట్ ఈ బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసినా రిఫ్రెష్ అవుతుంది పేజ్. ఒకవేళ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతే ఇట్లా అప్లికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట.